హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చాను. క్విక్ అండ్ ఈజీగా మనకి ఎప్పుడు లంచ్ బాక్స్కి ఏం చేయాలో తెలియనప్పుడు మనం ఇలా రెసిపీ చేసి పెట్టచ్చు. ఈరోజు మీకు టమాటా రైస్ చేసి చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ముందుగా స్టవ్ పెట్టుకొని ఒక మూకుడు పెట్టుకుందాం. మూకుడు హీట్ అవుతుందో చూద్దాం. ఇవన్నీ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆయిల్ తీసుకుందాం. ఇవన్నీ ఫ్రెండ్స్, నేను ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇవన్నీ ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది కదా, ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో పోపులు అవసరం లేదు. పచ్చిశనగపప్పు వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. మనం తినేటప్పుడు ఏంటంటే పంటికి బాగా తగులుతుంది. ముద్దకి మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, అవి కొంచెం అవ్వాయి కదా, అయినప్పుడు 2 ఆనియన్స్, 4 మిర్చి వేసుకుందాం. వీటిని కూడా ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూన్ జీరా. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. అట్నే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా వేగినంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అవును ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాని యాడ్ చేసుకుందాం. అది నేను 5 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్, చిన్నవి. అంటే ఒక పర్సన్కి ఇది, ఒక పర్సన్ లంచ్ బాక్స్ రెసిపీకి 5 టమాటా. మీకు ఇద్దరికి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా 3-4 టమాటాలు బాగుంటుంది. కానీ టమాటా రైస్ కాబట్టి టమాటాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకుంటుండండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం. అంటే మనం మిర్చి యాడ్ చేసుకున్నాం కదా, 1 పర్సన్కి కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవ్వండి ధనియాల పొడి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుంటే ఇవన్నీ టమాటాకి బాగా పడతాయి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటాలు ఉన్న వాటర్ కూడా మంచిగా వచ్చి గ్రేవీలో ఫామ్ అవుతుంది. అట్లా గ్రేవీలో ఫామ్ అయిందంటే మనకి రైస్కి మంచిగా బాగుంటుంది. ఇప్పుడు అన్నిటిని మనం కొంచెంసేపు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మన టమాటా చూడండి మనకి కొంచెం గ్రేవీ లెక్క అయ్యింది కదా. ఎక్కువ గ్రేవీ కాదు, జస్ట్ జ్యూసీగా. ఇలా జ్యూసీగా అయినప్పుడు ఇవ్వండి 1 బాక్స్ రైస్ 1 పర్సన్కి. నేను ప్లేట్లో వేసి ఎక్కువ అనుకుంటారని బాక్స్లో వేసి చూపిస్తున్నా. 1 పర్సన్కి రైస్ ఇలా వేసి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ నార్మల్ రైసే చేస్తున్నా, బాస్మతి రైస్ చేయలేదు. అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. దీంట్లోనే మనం కావాలంటే వాటరు రైసు వేసేసి డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు కూడా. ఇదంటే క్విక్ కదా, మనం ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇంట్లో అందరూ తినలేనప్పుడు ఎవరికి కావాలో వాళ్ళు మాత్రమే ఇన్స్టెంట్గా రైస్, ఏమైనా కూరలు ఇంట్లో చేసినా నచ్చకపోయినా ఏమైనా చేసుకోవాలనుకున్నా ఈజీగా క్విక్గా చేసుకొని తినచ్చు.
ఇలా అన్నం మొత్తం కలిపేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ నీట్గా. నేను ఫ్రెండ్స్ రైస్ మొత్తం కలిపేసుకున్నాం కదా, నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. మా సార్కి జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి మీరు పూర్తిగా ఆప్షనల్, మీరు కూడా లైక్ చేసేటప్పుడు యాడ్ చేసుకోండి, లేని వాళ్ళు లేదు. ఫ్రెండ్స్ ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఒక 2 minutes ఉంచుకోండి. ఈ టమాటా గ్రేవీ మొత్తం ఈ రైస్కి బాగా పడుతుంది, కాజుకిని. ఈ టైంలో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ప్రజెంట్ కొత్తిమీర లేదు, నేను యాడ్ చేయట్లే. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఒకసారి సైలెంట్గా ఉండు. ఇవ్వండి ఫ్రెండ్స్, టేస్టీ టమాటా రైస్ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇన్స్టెంట్గా ట్రై చేసుకోవచ్చు. క్విక్ అండ్ ఫాస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. ఇంకా మా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో లైక్ చేసుకొని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.